వారి యొక్క ఐక్యతను తెలియజేస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఐక్యతగా ఉండాలని, విడిపోకూడదని, నాయకుల అసమర్థతను ఈ విధంగా మరి ప్రార్థన పూర్వకంగా ఐక్యపరచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. నాయకుల ఐక్యత లేకే ఈ విభజన కార్యక్రమం అంతా ఈ విధంగా జరిగిందని మనం చేస్తూ ఉన్నాం. నాయకులు ఐక్యత కలిగి ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. సాధిద్దాం. సమైక్యాంధ్ర కోసం మనంతా ప్రయత్నం చేద్దాం. చేసే ప్రయత్నాలు వృధా కాకుండా క్రైస్తవులంతా ఏకదాటిగా మరి ఈ విధంగా కూడి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి ఐక్యత వరకు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరి సొత్తు కాదు, తెలంగాణ వారి సొత్తు కాదు, మన ఆంధ్రప్రదేశ్ సొత్తు, అందరి సొత్తు ఇది. క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరూ కలిసి పరిపాలించుకునేటటువంటి రాష్ట్రం ఇది. కులమత జాతి విద్వేషాలు లేనటువంటి ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని మరి అందరూ కలిసి ఈ విధంగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. ఎలా ఉంటుంది దెబ్బ ఐక్యతగా ముందుకు కొనసాగుతున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ